మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవరికీ తెలీదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు కాదంటారా? జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితులని ఎవరి ఎదుట కూడా బయట పెట్టకూడదు, ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం, అవునా? కానీ ఎవరి నోటులోనో ఏ మాట కూడా ఎక్కువ కాలం తాగదనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితులన్నీ తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇంకా అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులో కూడా బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగదార్చడానికి ప్రయత్నిస్తారు కాదంటారా? కాబట్టి ఎవ్వరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వేం చేయబోతున్నావో, నీ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు. గుర్తుంచుకోండి, మీ గతం విన్న వారికి ఏమాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాలు పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ సమాజంలో మీకు పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు కాదంటారా? నీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా పంచుకోకండి. నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు నిలకడ తప్పిపోతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడకూడదు. మీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి. ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతలను బయట పెడితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి కాదంటారా? మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవరికీ తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు. వారు ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బు అడుగుతూ ఉంటారు, అవసరాలకు వాడుకుంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధ శత్రువులు
మీకెవ్వరూ ఉండరు. ఒకవేళ ఇస్తే మీరు వాటిని తిరిగి పొందలేరు. ఇంకా అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు, కాదంటారా? అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది, కాదంటారా? మీకు నచ్చిన సూక్తుల్ని కమెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.